ఫిబ్రవరి నుంచి యథాతథంగా మామూలుగా యాజిటీజ్గా జీతాలు ఇవ్వాలి. ఏంటి దారుణం ఇది. కొత్త జీతాలు అమలు చేయండి అని చెప్పి అన్నాం. వేజ్ రివిజన్ అన్నారు, వేజ్ రివిజన్ పోయింది. కొత్త జీతాలు కనీసం ఇవ్వండి అని చెప్పారు, డిఏ బేస్లు పెంచండి అని చెప్పారు. ఏదీ లేని పరిస్థితి. చాలా ఇబ్బందులు, చాలా బాధలు పడుతున్నారు. ఇందులో కొత్తగా జాయిన్ అయిన ఎంప్లాయీస్ కూడా 2008 తర్వాత జాయిన్ అయినటువంటి చాలా ఇబ్బంది. ఎందుకంటే స్కూల్ ఫీ రీయింబర్స్మెంట్ పెరగలేదు. వాళ్ళ తల్లిదండ్రులు మెడికల్ ఇష్యూస్ కానివ్వండి, లేదా వారి తాలూకా ఎవరికైనా వాళ్ళ ఇంటి దగ్గర పాపో మంచి ఫుడ్ పెట్టమంటే కూడా పెట్టలేని పరిస్థితులు ఈరోజు చాలా మంది ఎంప్లాయీస్ జీవనం సాగిస్తున్నారు. ఉన్నటువంటి ఎంప్లాయీస్కి, రిటైర్డ్ ఎంప్లాయీస్కి, కాంట్రాక్ట్ కార్మికులకి, ఆఫీసర్లకి, మొత్తం అందరికీ కూడా చనిపోయిన కార్మికులు కూడా ఇవ్వాల్సిన జీతాలు కూడా ఇవ్వడం లేదు. ఈ విధంగా అందరినీ కూడా వేధింపులు గురి చేసి ఈ కర్మాగారం బయటకు పంపి తద్వారా కుట్ర చేసి ప్రైవేట్ పని చేస్తారా ఏంటా అని చెప్పేటువంటిది. ఇది మీకు ఇచ్చాం కదా డబ్బులు 11,400 కంటే ఇంతవరకు కాగితాలు రాలేదు. ఏ రూపంలో ఇచ్చారో ఇంతవరకు చెప్పలేదు. 10,300 రూపాయలు ఈక్విటీ అంటున్నారు. అవన్నీ ఎలా ఖర్చు పెట్టాలి, ఏం చేయాలి అని చెప్పేటువంటి విధి విధానాలు